డిసెప్షన్ అంటే మోసపూరితమైనటువంటి పాలన, డైవర్షన్ పాలిటిక్స్ అన్నీ కూడా ఈ సంవత్సరం కాలం పాటు అంతా కూడా వారు కొనసాగించినటువంటి సంగతి స్పష్టంగా అర్థమైంది. మేము పదే పదే ఇదే ఒక మెట్రో అప్పుడు ఈ మెట్రో రైల్ ప్రతిపాదనను క్యాన్సిల్ చేస్తే అటు అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ నగరానికి చెందినటువంటి శాసనసభ్యులము, పార్టీ నాయకత్వము, ఇటు బయట కూడా ఆందోళనలు కూడా పెద్ద ఎత్తున జరిగిన సందర్భంలో మేము చాలా క్లియర్గా ఆ రోజు వారి యొక్క 4th సిటీకి మెట్రోని తీసుకుపోతే ఆ రోజు మేము స్పష్టంగా స్పర్శించాం ప్రభుత్వాన్ని. మేము ప్రతిపాదించినటువంటి మెట్రోని మీరు రద్దు చేసి మీ ఊహానగరం అయితే 4th సిటీ అని కలలు కంటా ఉన్నాడో కలల నగరానికి, తన ఊహానగరానికి మెట్రో రైల్ని ఏ రకంగా తీసుకెళ్తారని చెప్పేసి కూడా ఆ రోజు ప్రశ్నించిన సందర్భంలో మరి నార్త్ సిటీకి సంబంధించినటువంటి అక్కడ ప్రజానీకం అంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు, పోరాటాలు, సంతకాల సేకరణ, పెద్ద ఎత్తున తిరుగుబాటు వచ్చినటువంటి సందర్భంలో మరి వారికి సమాధానం చెప్పలేక మరి ముఖ్యమంత్రి గారు నిన్న ప్రకటన చేసినట్టు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇది తప్పకుండా ప్రజల విజయం, బీఆర్ఎస్ పార్టీ విజయం. రేవంత్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు. సంవత్సరం కాలం పాటు గతంలో కేసీఆర్ గారు వేసినటువంటి రూట్ మ్యాప్లనే రేవంత్ రెడ్డి నడవక తప్పదు అని నిన్న వారి ప్రకటనతో రుజువైందని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను.